గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని గవర్నమెంట్ అయినా నాన్ గవర్నమెంట్ సెక్టార్లోనే మీరు మొత్తం సెటిల్ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ లక్ష్యం నెరవేరాలనేది అప్పట్లో అనుకునేవాడిని. వర్క్ చేసుకుంటూ వచ్చినా కానీ ఈ హెడ్ మాస్టర్ గారు ఘోష్ గారికి నాకు రోజు కాంట్రవర్సీ ఉండేది. సరే నిద్రపోయేవాడిని, బాబులా నిద్రపోతున్నావు అనేవాడు. పాపం మీరు పిల్లలేస్తే నేను ఎందుకు నిద్రపోతాను? ఎక్స్ట్రా టైం టేబుల్ ఏ ఖాళీ ఎవరైతే రాలేదు సార్ రాలేదు చూసుకునేవాడిని. ఆ క్లాస్కి వెళ్ళిపోయేవాడిని ఆయన చెప్పేదాకా ఉండకుండా. ఒకరోజు ఎందుకు ఏంటి ఇన్ని పీరియడ్లు వెళ్తున్నావు ఏంటి అన్నాడు. కాబట్టి నా మీద ఏదో సాధించాలని ఆ బ్యాచీలో ఇంగ్లీష్ చెప్పమన్నాడు. ఆ పాకలో మీటింగ్ పెట్టి సాయంత్రం 5 తర్వాత చెప్పను, అయితే ఇంగ్లీష్ అయితే చెప్పను, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సోషల్ స్టడీస్ అయితే చెప్తా, అనర్గళంగా చెప్తా, క్లాస్ కల్లా వచ్చి ఇంకోండి ఏమని చేసుకోండి అని చెప్పేసి. అలాగే ఆ లక్ష్యం కోసమే 9th మీ తర్వాత బ్యాచ్ వాళ్ళకి 9th క్లాస్ సోషల్ చెప్పడం, 8th క్లాస్లో సోషల్ స్టడీస్ చెప్పడం, తర్వాత మొత్తం మీద వర్క్ డివిజేషన్ అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా అనుకొని చేసుకోవడం వల్ల మొత్తం మీద విజయం సాధించాం. అప్పుడు ఈ ప్రైమరీ సార్లు కూడా అంటే అప్పుడు ఒక యూనిటీ అనేది కాంప్లెక్స్ లాగా పనిచేసుకుంటూ పోవడం వల్ల నెరవేరింది. శేషగిరి కలిసినప్పుడు కూడా శేషగిరి ట్రైన్లో కలిసాడు అయ్యేదేవర వాళ్ళ సిస్టర్ ఎవరో ఉండేవాళ్ళు మన దగ్గర పార్ట్ టైం పనిచేస్తారు. గాయత్రి కాదు, శిరీష, ఎర్రమాడమ్మాయి, మీ చెల్లెలు కూడా శేష్ కుమారి, ఆ అమ్మాయిని కూడా ఉపయోగించుకున్నాం. ఎందుకంటే నేను మళ్ళా తర్వాత జమలయ్య గారు బోస్ గారు రిటైర్ అయ్యాక ఛార్జీ తీసుకోవటం అలాంటి పరిస్థితులు. మొత్తం మీద ఆనాడు కోఆపరేట్ చేసినటువంటి బృందం అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. కారణం ఏంటంటే ఎవ్రీవన్ ఖాళీగా ఉండకుండా ఒక్క నర్మద ఇప్పుడు చెప్తుంది, ఎందుకంటే నేను హౌస్ మేకర్ని అని ప్రశాంతి చెప్తుంది. సరే హౌస్ మేకరు అయినప్పటికీ మీ పిల్లల్ని మీరు ఎట్లయితే ఆనాడుకో ఎంతో కొంత తపత్రయపడి చదవడానికి ప్రయత్నం చేసుకొని చదివి సెటిల్ అయిపోయారు, ఇక మీ ఓన్ కానుల మీద మీరు బతకగలుగుతారు. తనన్నట్టు నేను కొలాబరేట్ చేసేటువంటి కాంట్రాక్ట్ బేసిస్ని ఇప్పుడు తన దగ్గర మ్యాన్ పవర్ ఉంటుంది, ఒక 100 మందినో 200 మందినో ఆయన ఇస్తాడు. వీళ్ళకి కావాలన్న వాళ్ళకి మ్యాన్ పవర్ని ఇప్పిస్తాడు, వాళ్ళు అమౌంట్ ఇస్తారు, ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మొత్తం మీద ఒక థింకింగ్ ఏంటంటే ఎంప్లాయీ కావాలి అనే లక్ష్యమే కాకుండా నేను సమాజంలో నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనేటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మో ఏంటి అని అనకుండా
అధైర్యపడకుండా జీవితాన్ని ముందుకి కొనసాగించడానికి ప్రయత్నించారు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో మీరు మర్చిపోకుండా ఆనాడు మీరు చెప్పిన కాశ్మీర్ దర్శనం ఇంకొకటి ఇంకొకటి గుర్తు చేసుకొని మాట్లాడతారంటే నాకు అంతకంటే ఆనందం మాకేం లేదు. ఆ స్మృతులు అనేది పంచుకోవడం కోసమే ఈ గట్టింది పాత స్మృతులు. నా సర్వీస్ 40 ఏళ్ళు చేశా, 4 ఏళ్ళు తక్కువ. ఏ హై స్కూల్కి వెళ్ళినా కానీ నా పొజిషన్ అంతే, ఎవరు చదవడం. అంటే నేను యాక్చువల్గా లాటరీ తీస్తే ఒక బొమ్మ వచ్చింది సార్, ఇక్కడ కాలిస్తే ఒక నిక్కర్ కాలింది, ఒక అప్పుడు పుష్పరాజు వేషాలన్నీ చేశాడు, ఫైర్ చేశాడు. అది వెళ్ళి రాకెట్ పైకి వెళ్ళిద్దని మా ప్రాణం, అది అడ్డంగా వెళ్ళింది. అడ్డంగా వెళ్ళి ఆ షర్ట్ లోంచి లోపలికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ షర్ట్ మొత్తం కాలిపోయింది. ఇంకా మెడికల్ ఇచ్చేసారు కంపల్సరీ. నా పేరు గద్ద వెంకటేశ్వర సార్. ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది నా పేరు. ప్రభాకర్ సార్కి ఎఫ్ఎస్ఎస్ సార్కి రెగ్యులర్గా పరిచయంలో ఉన్నాను. సో నేను ఎక్కువ కాలం ఖమ్మంలో వర్క్ చేశాను. నేను ఎంఎస్సీ మెడికల్ బయోకెమిస్ట్రీ ఆటోమేటిక్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా యూనివర్సిటీ టాప్ చేశాను. ఇక్కడ ఉన్న ఫౌండేషన్ తోటి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో యూనివర్సిటీ టాప్ చేశాను. ఆ తర్వాత ఖమ్మంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒక 10 years వర్క్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో అపోలో డయాగ్నోస్టిక్స్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 4th క్లాస్ అండ్ చిన్న బాబు UKG చదువుతున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇంక మాది వచ్చి గొల్లపూడే. సో ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సో ఆల్మోస్ట్ 14 years నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. 14 years నుంచి సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. సో నాకు వచ్చేసి ఒకటే పాప, ప్రస్తుతానికి 3rd class చదువుతున్నాను. ఇక్కడ నాకు సూపర్ మెమరీస్ ఉండే. యాక్చువల్లీ ఒకరోజు చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి కింద పడ్డా. ఎందుకల్ కోసం చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి కింద పడ్డప్పుడు నన్ను జయశ్రీ మేడం అనుకుంటా, ఐ థింక్ గోడకొచ్చి పడిన తర్వాత విజయశ్రీ మేడం నేను గోడ కుర్చీ వేస్తుంటే రగ్గలు వచ్చి కింద పడ్డ కాయలు ఏరుకుంటుండే. నా జీవితం నుంచి ఆయన కాయలు గొడకొచ్చి ఉంటుంది. సో అంటే బ్లీడ్ అవుతుంది ఆయన, మేడం వదిలేదు నువ్వు వెళ్ళి గోడకొచ్చి. సో సాంగ్ పాడింది, అది చెట్టు లెక్క కలవని సాంగ్ కూడా పాడించింది మేడం. వెరీ బ్యాడ్ వర్డ్, సో సారీ. మీరు ఒంటరికి వచ్చారు, మీ ఫ్యామిలీస్ వస్తే ఇంకా బాగుంటుంది. పెద్ద స్టోరీ చెప్పాలి. నా పేరు దగ్గర రెండు బెత్తాలు. నెక్స్ట్ వెంకటేశ్వర గారు మ్యాథమెటిక్స్, నాకైతే 0 వచ్చింది. అరే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చినా నుంచోబెట్టి చదివించాడు ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ జామలయ్య గారు, తన ఆరోగ్య కూడా పిలిచాను, ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. తెలుగు డిక్టేషన్ పెట్టారు, ఇప్పటికి అలాగే రాస్తున్నాను నేను. అన్ని క్లాసుల ముందుకెళ్ళి చెప్పారు బాగా. ఓకే, 0 failures అని. నెక్స్ట్ శివ సార్, క్లాస్ బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి శివ సార్ అక్కర్లేదు మనకి సార్. ఇప్పటికీ నేను మన నిర్ణయం అక్కడ ఉన్నాయి చెప్పాను నేను, లెసన్ ఇలా కూడా చెప్పచ్చు అని. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన మేడం గారు, తెలుగు అయితే మర్చిపోయాం మ్యాక్సిమం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎవరీబడి కమింగ్. అది వెళ్ళి కృష్ణయ్య గారు 5th class లో సార్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఖమ్మం వివేకానంద స్కూల్ నుంచి. ఫస్ట్ మాకే చాప్టర్ చెప్పని చెప్పారు. లెక్క కూడా గుర్తు కృష్ణయ్య గారు బాగా. తర్వాత ప్రభాకర్ సార్ బాగా సోషల్ బాగా చెప్పేది. సార్ వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇక్కడ అందరూ ఏడ్చారు. ఆ మెమొరీ బాగా గుర్తు, ఇప్పటికి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం బాగా చాలా. వెంకటేశ్వరరావు గారు 7th class లో కామన్ ఎగ్జామ్ జరుగుతుంది. మన కామన్ ఇదే సెంటర్, అప్పుడు ఇక్కడే సెంటర్ ఉంది. పిలిచి రాని వాళ్ళకి చూపియాలి, మీరు చూపియాలి. ఫెయిల్ అయితే మీ తాట వేస్తారు. అప్సర్ గారు ఎప్పుడు స్పెషలే. సార్ ఒక రకంగా లైఫ్ సేవియర్. నాకు 4th class లో అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. సార్ చెప్పారు ఒక 12 hours లో ఆపరేషన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ పిల్లగాడైతే బతకడని మా నాన్నకి చెప్పేసాడు. అంటే తిరువురు తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. అప్సర్ గారు లైఫ్ సేవియర్. సార్ ఇంగ్లీష్ కూడా ఇప్పటికీ గుర్తుంది. నేను ఎప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్, జీకే కూడా నా దగ్గర ఇప్పటికీ ప్రైజ్లు ఉన్నాయి. నేను 10th class వాళ్ళతో ఇప్పుడు నాకు బాగా గుర్తు. 10th class అప్సర్ గారు అనేవాడు, నీ జీకే తట్టుకోవడం ఎవరికి వల్లగా చేసి అని బాగా గుర్తు. అప్సర్ గారు అప్రిషియేషన్ ఇప్పటికి బాగా గుర్తు. అప్సర్ గారికి అప్రిషియేషన్ ఎప్పుడు ఇచ్చేవాడు సార్. చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అప్పట్లో. యాక్చువల్గా స్వాగ్ అనమాట, ఆయన ఒక స్వాగ్. కమర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 1/2 hour 15 minutes ముందే పేపర్ తెచ్చేటప్పుడు. అంత స్వాగ్ అనమాట, రియల్. అది వాళ్ళు అంత అగ్రెసివ్ ఆ రోజుల్లోనే ఉన్నారంటే రియల్లీ గ్రేట్ అసలు. ఇంకా అప్సర్ గారు ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు ఇస్తారు, సైన్స్ కాదు అన్ని సబ్జెక్టులు చెప్పారు. జనరల్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిజంగా నేను చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా.
ఎవరు కలిసినా కానీ అడుగుతూనే ఉంటాం. మా బ్యాచ్లో అందరూ పెట్టుకుంటున్నారు గెట్ టుగెదర్, మనం కూడా పెట్టుకుందాం అని ఎవరు ముందుకు రాలేదు. ఒకరోజు ఒక గ్రూప్ అవుదాం అనిపించి అందరినీ గ్రూప్ చేశాను ఫస్ట్. తర్వాత గర్ల్స్ని అడిగాను, బాయ్స్ని కూడా యాడ్ చేద్దామా కనుక్కోండి, ఇంకెవరినన్నా ఓకే అంటే యాడ్ చేద్దాం మీరు అందరూ అంటే ఓకే అన్నారు అమ్మాయిలు. సో అట్లా గ్రూప్ ఫామ్ చేసాం. గ్రూప్ ఫామ్ అయిన దగ్గర నుండే ఈ థాట్ స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది కలుసుకోవడం, కానీ అందరం ఇంకా మిస్ అయినట్టుందే. ఇక్కడ ఈ స్కూల్ అంటే చాలా జ్ఞాపకాలు. మాది పక్కనే ఎర్రమాడు కాబట్టి ఈ స్కూల్ గురించి కొంచెం మంచి ఇది ఉంది. నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, చాలా జ్ఞాపకాలు, చాలా చాలా వస్తుంటే కూడా అదే అనిపించింది. నేను ఈ రూట్లోనే వెళ్తుంటా ఎర్రమాడు వెళ్ళిన ప్రతిసారి. మా పిల్లలకు పొద్దా చూపించి నేను చెప్పే పళ్ళ దగ్గరలోకి వస్తే అదిగో మీ స్కూల్ వచ్చేసిందని వాళ్ళే నాకు చెప్తున్నారు. ఇంకా కృష్ణయ్య గారు ఇక్కడ లోకలే, తెలుసు బాగా, చెప్పింది సార్ ప్రభాకర్ సార్, వెంకటేశ్వర సార్ అందరికీ నేను కాల్ చేశాను, కానీ నాకు సడన్గా మీరు ఐడియా ఫేస్లో అయితే ఐడియా రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చారు. అప్సర్ గారితో ఇంకా అసలు చెప్పే పని లేదు. మాకు ఎర్రమాడుగులో ఉన్నారు. అప్సర్ గారు అంటే ఎప్పుడు శేషగిరి అన్నట్టు స్పెషలే. డాక్టర్ ప్లస్ టీచర్ ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జమలయ్య గారు సార్ అసలు చదవకపోతే గినక, వర్క్ రాయకపోతే గినక నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే గిచ్చారంటే ఇంతే సంగతిగా, ఇక అది ఎర్రగా మర్చిపడి 2 రోజులు 3 రోజులు పోయేది. శివ సార్తో కూడా అంతే, చాలా మంచి అటాచ్మెంట్. మేము కలిసే వచ్చేవాళ్ళం, యాకూబ్ సారు శివ సారు మేము కంపల్సరీగా స్కూల్కి కలిసే వచ్చేవాళ్ళం. షార్ట్ కట్లో మాతోనే ఉన్నారు, మేము ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. చాలా చాలా మెమరీస్ యాకూబ్ సారు శివ సార్తోని. జయలక్ష్మి అక్క కలిసి వెళ్ళేవాళ్ళం, మా ఊరే కాబట్టి చాలా. సో ఈరోజు మనందరం కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు, పొలిటికల్గా కూడా తిరుగుతారు. పాప బాబు ఇంటర్ 2nd ఇయర్, పాప 7th క్లాస్. థ్యాంక్ యూ. జాయినింగ్ ఆర్డర్ హలో, వినిపిస్తుంది? అందరికీ గుర్తున్నాను, నేను మంజులత. క్లాస్లో ఎక్కడో ఒక చోట సైలెంట్గా కూర్చునేదాన్ని. ఇప్పుడు నాకు ఒక పాప బాబు. మాది బస్కోపురం ఇక్కడే. మా హస్బెండ్ వ్యవసాయం చేస్తారు. మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే చదువుకున్నా, MA BEd, టెట్ క్వాలిఫై అయింది. మొన్న DSC కూడా కొంచెం 0.3 పాయింట్స్తో మిస్ అయింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు జవలీగా. దస్తరికి అయితే మళ్ళీ చదువుకున్నా, మళ్ళీ DSC కోసం వెయిటింగ్. ఇంకా మెమరీస్ అంటే చెప్పలేదు, చాలా ఉన్నాయి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు ఎంతున్నాం అందరం. చిన్ను సార్ గారు, బాలస్వామి గారు, ప్రభాకర్ సారు, అప్సెట్ సార్, జమలయ్య గారు అప్పుడు మనకి 6th క్లాస్లో రాలేదు. వీళ్ళే బాలస్వామి గారు, వీళ్ళే తెలుగు సోషల్ చెప్పేవాళ్ళు. అసలు ఆ మెమరీస్ తలుచుకుంటే బాగా అసలు. శివ సార్ వచ్చిన తర్వాత అసలు మన మ్యాథ్స్ లైఫే మారిపోయింది. మ్యాథ్స్ అంటే ఇంటర్లో నాకు మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చాయంటే మీ బేసిక్ సార్ అసలు. అప్సెట్ సార్ ఇంగ్లీష్, ఇప్పటికీ ఇంగ్లీష్ మనం కొంచెం కాస్త తీసుకో టీచర్స్గా, ఒక టీచర్గా నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతానంటే అది అప్సెట్ గారి దయ అసలు. ఇక ప్రభాకర్ సారు, వెంకటేశ్వర సార్, కృష్ణ సార్, ఇక అసలు మనం చెప్పే పదే లేదు అసలు. కృష్ణ సార్ ఈ మధ్యలో నేను చాలాసార్లు వెన్నవల్లి క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు సార్ దగ్గరికి కంపల్సరీగా వెళ్తాను. ఇంక మేడం అయితే అసలు మేడం ఏమంటే కొంతమంది ఒక 20-30 మంది వచ్చేవాళ్ళం. మేడం నడుస్తూ ఉంటారంటే దాంతోపాటు ఇక అసలు వెనక బ్యాచ్ ఇక అసలు కొన్ని రోజులు శివ సార్ యాకూబ్ సార్ ఎప్పుడు వెళ్తారా అని అక్కడ దారి కాచుకొని సార్ వాళ్ళ వెనక బయలుదేరి వచ్చేవాళ్ళం అసలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా కలిసి చాలా సంతోషంగా ఉంది. దీనికి అసలు స్టార్టింగ్ పాయింట్ స్వప్న, అస్సలు మర్చిపోలేను. అది తను గ్రూప్ స్టార్ట్ చేసింది, తను అసలు ఇక్కడి వరకు వచ్చిందంటే మీరు అందరూ ఉన్నారు, కాదనట్లేదు, స్టార్ట్ చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు చంద్రశేఖర్ వడ్డే. నేను సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తున్నాను 15 ఏళ్ళ నుంచి. సేమ్ మా అక్క కూడా తను ఎక్కువగా చేయమని చెప్పింది, తను కూడా మిస్ అయింది ఇక్కడ రావడానికి. తను పరిగణ వర్క్ చేస్తుంది, BHCLలో కొన్ని వర్క్ చేసింది. తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. నా వైఫ్
కూడా ఇద్దరం ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం కొన్ని ఇయర్స్ వరకు. ఇప్పుడు తను వర్క్ చేయట్లేదు, తన పేరు నాగిల్లు, సార్వాడ్ ఊరే వాళ్ళ దగ్గర. ఈ గెట్ టుగెదర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారులే, కానీ నాకు మాత్రం పర్సనల్గా ఇప్పుడు ఖచ్చితంగా మన సార్ని చూడాలనిపించింది. అంటే మావాడు ఇప్పుడు 5th క్లాస్ అవుతున్నాడు, మా అబ్బాయి 5th క్లాస్ అవుతున్నాడు. నేను వాడి స్టడీస్ కొంచెం చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా మన సార్లు గుర్తొచ్చింది, చాలా బాగా గుర్తొచ్చారు. అందరూ పేరు పైన గుర్తొచ్చారు. బట్ నేను 6th, 7th, 8thలో కొంచెం కమర్షియల్గా ఉండేమో, సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాదు అని ఫీల్ అవుతున్నాను. అంత రెస్పెక్ట్ లేదు మిగిలిన సబ్జెక్ట్స్ పైన. రెస్పెక్ట్ లేదంటే అవి కూడా చదవాలి, చాలా కష్టంగా అనిపించింది నాకు మాత్రం. నిజంగా నా లైఫ్లో మా పేరెంట్స్కి కూడా అఫ్సర్ సార్ టీచ్ చేశారు, మాకు మా అక్క కూడా టీచ్ చేశారు. నా పిల్లడికి కూడా ఇలాంటి టీచర్ ఉంటే బాగుండేది అని నాకు ఒక 2-3 years బ్యాక్ అనిపించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, తర్వాత అఫ్సర్ గారికి చూస్తే ఇంకా వయసు ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉంటే బాగుండు అని చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత నాకు సోషల్ సబ్జెక్టు చెప్పాను కదా, 6th, 7th, 8thలో కమర్షియల్గా థింక్ చేసి సోషల్ సబ్జెక్ట్ రెస్పెక్ట్ చేసేవాడు కాదు. కానీ ఎప్పుడైతే మనకి ప్రభాకర్ సార్ వచ్చారో, ఇప్పటికి కూడా నా యూట్యూబ్ ప్రొఫైల్లో కానీ సోషల్ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ కానీ దానికి సంబంధించిన ఎక్కువ టైం, నా పర్సనల్ టైం దాని మీద వెళ్ళడానికి కారణం అంత ప్రభావితం చేశారు ప్రభాకర్ సార్. అదే అలాగే ఎప్పుడన్నా ఫోన్ చేయాలంటే సిగ్గు అనిపిస్తుంది, స్టేజ్ ఎక్కితే సిగ్గు అనిపోయింది, కానీ నాకు ఎందుకన్నా పర్సనల్గా మాట్లాడడం చాలా సిగ్గు అనిపిస్తుంది. కానీ నా పర్సనల్ లైఫ్ని చాలా ప్రభావితం చేశారు ప్రభాకర్ సార్. సో అలాంటి సార్ని కూడా చూడాలి కదా అనిపించింది. ఇంకా శివ సార్కి ఏంటంటే, నేను మేబీ ఏదో ఒక జాబ్ చేస్తూ ఉన్నాను, నేను నార్మల్గా ఎలాగే ఉండేవాళ్ళమేమో, కానీ బట్ లైఫ్లో ప్రణాళిక ఎంత చేంజ్ చేస్తుంది, నాకు చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. అది నేను ఎంతో కొంత సక్సెస్ అయ్యాను అని ఫీల్ అయితే అది శివ సార్ ప్రణాళిక నా లైఫ్లో 80% నా లైఫ్ని డైవర్ట్ చేసిందని చెప్పచ్చు. అల్లు అర్జున్కి ఆ డైరెక్టర్ దొరికినట్టు మనకి శివ సార్ దొరికారు. సో మిగిలిన అందరూ ఈ సైన్స్ కానీ మిగిలిన మ్యాథ్స్ టీచర్స్ నాకు ఎప్పుడు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్గా కానీ వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు, వాళ్ళంటే చాలా చాలా నచ్చుతుంది. కానీ ఈ శివ సారు, అఫ్సర్ సారు, ఈ ప్రభాకర్ సారు లైఫ్లో 3 డిఫరెంట్ యాంగిల్స్లో నాకు చాలా చాలా కనెక్ట్ అయ్యారు. సో వీళ్ళని మూవీస్ గుర్తు చేసుకోలేకపోవచ్చు, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా మర్చిపోలేదు. థ్యాంక్స్ ఫర్ మా అక్క స్వాతి మనతో కూడా జరిగింది, తను కూడా రాలేకపోయిన బాధపడుతుంది, తను కూడా కన్వే చేయమని చెప్పింది. తను మా సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తుంది, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా కానీ బీఆర్సీలో పనిచేసి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. నా పేరు పిల్లలు, 2 అబ్బాయిలు, 1 3rd, 1 4th, హౌస్ వైఫ్. యాక్చువల్గా ఈ స్కూల్తో చాలా అటాచ్మెంట్ అండి, ఎందుకంటే నేను ఇక్కడ 1వ తరగతి జాయిన్ అయ్యాను, 10 వరకు ఇక్కడే కంటిన్యూ చేశాను, ప్రైమరీ, సెకండరీ ఇక్కడే. నేనే కాదు మా ఫ్యామిలీ కూడా, ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడే 10th వరకు చదివారు, తర్వాత మా అన్నయ్య, తర్వాత నేను. ఇక్కడ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదండి చాలానే ఉన్నాయి. నేనైతే ఆ చింత చెట్లు అయితే అసలు మర్చిపోలేను, ఎందుకంటే దగ్గర 10 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అక్కడే జరిగింది. అక్కడ ఉన్న పెద్ద బిల్లు కానివ్వండి, అది కొట్టి నేరా కానివ్వండి, ఎందుకంటే స్కూల్లో అందరికంటే కూడా మాకే ఇంటిమేషన్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మాకు అప్పట్లో వాచ్లు ఉండేవి కదా, ఇప్పుడు 4 కలవప్పుడు. తర్వాత శివ సారు మ్యాథ్స్ చెప్తున్నారంటే ఫిక్స్ అయిపోవాలని చెప్పేవాళ్ళు అప్పట్లో. నిజంగా ఫిక్స్ అయిపోయాయి సార్ మీరు చెప్పేది. మీరు ఇక్కడ స్కూల్లో చెప్పినవి కానీ అర్థమైనా మీరు మాకు ట్యూషన్ చెప్పింది కానీ నిజమే సార్. తర్వాత మేడం గారు అప్పట్లో చాలా కవర్ చేసి చాలా వికసించిన విద్యా కుసుమాలను ఆ సమ్మేళనము మహాసమ్మేళనం ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం అక్షరాఖండ జపం
నాకు ఎన్నో విద్యార్థులతో నేర్పి మన క్రమశిక్షణతో ఈరోజు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి కార్యక్రమం మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, నా పేరు రామారావు బండి. కరోనా ముందు హైదరాబాద్లో కేకే రోయల్ కాలేజీలో 6 years వర్క్ చేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. తర్వాత కరోనా ఇప్పుడు తిరుగు నాగార్జున స్కూల్లో మ్యాథ్స్ టీచర్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 6th క్లాస్ అవుతున్నాడు, చిన్న బాబు 4th క్లాస్ అవుతున్నారు. సో ఇలా మన టీం అందరూ మనందరినీ గ్యాదర్ చేసి మన టీచర్ని మరొకసారి పిల్లలు కూడా వాళ్ళ ప్రేమతో గడపకుండా వాళ్ళ వెళ్ళేంటే పిల్లల్ని మనం స్వీకరించినందుకు, మనకి ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి నుంచో అనుకుంటున్నాము. స్వప్నకి థ్యాంక్ యూ అండి స్టార్ట్ చేసినందుకు. నా పేరు వేమూరి శాంతి. హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఇక్కడే బాబు. వాడు స్కూల్ అయిపోయాకే స్కూల్ వెళ్ళి మనతో తెలిసింది. వాడే అన్నాడు స్కూల్ మాత్రం మిస్ అవ్వద్దు మమ్మీ అని. అది ఇంకా చెప్పాలంటే టీచర్స్ చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు సోషల్ సార్ ప్రభాకర్ సార్కి స్వాతికి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా కృష్ణ సార్, రాజశ్రీ సార్, జూనియర్ సార్ అయితే ఆ పద్యాలు ఎప్పుడు నాకు గుర్తు సార్. నేను శివ సార్, ఇంకా మేడం, ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఎలా స్ట్రెస్ ఉంది కానీ ఇలాగా హ్యాపీ లైఫ్ లేదు. ఇప్పుడు జనరేషన్కి మనం హ్యాపీగా సైకిల్ వేసుకొని వచ్చి ఎంజాయ్ చేసి స్కూల్ అంటే ఒక ఉండేది కదా మనకి, ఏదో ఇట్లా వచ్చేసి వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలకి అది లేదు. లైఫ్ మిస్ అయ్యామేమో అనిపించింది వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఇంకా చాలా చెప్పాలనుకున్నా, టెన్షన్ వస్తుంది కొంచెం. చాలా న్యూస్ ఉన్నాయి. సైకిల్ మీద రావటం, వర్షం వచ్చిన అసలు ఆగేది కాదు. వర్షం వచ్చి ఆడుకొని వెళ్ళే వాళ్ళము. ఆ చెట్టు అయితే ఇంకా ఇంకా చాలా చాలా గుర్తు. ఆ చెట్టు కింద రెట్లు ఎప్పుడు గుర్తే. ఇంకా చాలా మిస్ అయ్యారు చాలా మంది. నేను నా బడ్డీ స్వాతి, ప్రియాంక చాలా మిస్ అయ్యాను. స్కూల్ టాపర్ స్వాతి చాలా మిస్ అయ్యాము. థ్యాంక్ యూ సార్. మీరు ప్రిపరేషన్లో ఉన్నామంటే ఇప్పుడు మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నా పేరు నర్మదా, మా వారి పేరు రామకృష్ణ. నేను హోమ్ మేకర్. మా వారు ఫార్మర్. అక్కడే బాబు, మా బాబు బీటెక్ 3rd year చదువుతున్నాడు. నేను ఇక్కడ 9th, 10th 2 సంవత్సరాలే చదువుకున్నాను. అవును, 15 ఇంటర్మీడియట్ 10th వరకే చదువుకున్నాను. మేము ఇక్కడ అందరం కలుసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం స్వప్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఇద్దరు పిల్లలు, ఎంఎస్సీ కృషి చేశాను, ల్యాబ్లో పనిచేస్తున్నాను. ప్రథమ గురువు మా మామయ్య ఒకటి గోడెంపూడి శ్రీని గారు అని ఆయన ప్రథమ గురువు. అందరూ ఉద్యోగాలు చేసి లారీ దోలకపోతే సరుకు తయారు చేసి ఎవరు చేసిపోతారని అవసరం గారు చెప్తారు. రెండో గురువు గారు అవసరం గారు. అందరూ పండిస్తారు, అన్నీ చేస్తారు. లారీ దోలి ట్రాన్స్పోర్ట్ చేసేవారు అని అవసరం గారు అప్పుడు చెప్తే అప్పుడు మా నాన్న పంపించాడు. నాకు 2 పిల్లగాళ్ళు, అమ్మాయి అబ్బాయి. నాగేశ్వర స్కూల్లో చదువుకుంటున్నారు. జీవితంతో హ్యాపీగా ఉంది. ఆ మాట చెప్తే అవసరం గారు పంపారు. అది జవన్ గారు ఎన్ని రోజులు కొన్నా కాబట్టి అప్పుడు అవసరం గారు అన్నారు అందరూ లారీ ఉద్యోగాలు చేస్తే లారీ తోలేదు ఎవరైనా అవసరం గారు అడిగారు. నమస్కారం, చక్కా లక్ష్మణరావు, గొల్లపూడి, హైదరాబాద్.
నేను 10th వరకు చదివాను. ఇక్కడ 6th to 10th వరకు చదివాను ఇండివిజువల్గా. ప్రైవేట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను అనమాట. ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఆయన సింగిల్ అయితే మ్యారేజ్ కాదు, సింగిల్ అనమాట. హైదరాబాద్లో సెటిల్ 10 years అయిపోయింది. ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. అందరూ వచ్చినందుకు చాలా వరకు మిస్ అయ్యారు. నా పేరు నాగమణి, నాకు 2 పాపలు. అయితే నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే రన్నవల్లి హై స్కూల్లో 2002 5 సంవత్సరాల్లో 2002 10వ తరగతి బహుశా వీళ్ళకి మ్యాథ్స్ చెప్పాను అనుకుంటాను. మ్యాథ్స్ చెప్పాను. వీళ్ళందరూ ఈ సంక్రాంతి సెలవుల్లో ఇక్కడ చాలా ఫోటోస్ కూడా. అదేవిధంగా వీళ్ళు కౌన్సిలర్గా కాకుండా ఎప్పుడో ఈ స్కూల్ ఈ పాఠశాలలో పనిచేసినటువంటి మా పాత ఉపాధ్యాయ బృందాలందరినీ కూడా ఇక్కడ కలిపారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మమ్మల్ని నాలుగైతే మీ కలం కొంతమంది కలుస్తూ ఉంటారు కానీ ఇక్కడ కలుసుకోవటం చాలా మంచి సంతోషం. మీరు కూడా సుమారు 23 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎక్కడ వేరే ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇట్లా ఈ పండుగ సమయంలో చదువుకున్న పాఠశాలలో కలుసుకునే ప్రొఫెషన్ తెచ్చినటువంటి ఎవరైతే తెచ్చారో చాలా వాళ్ళని అభినందించాలి. మొత్తం అందరూ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా మీతో పాటు బోధించినటువంటి ఉపాధ్యాయులు కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా పిలిచి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అప్పుడు పిఎస్ఎం జానకి బోస్ గారు అంటే ఇంకా బాగుందని అనిపించింది నాకు. అప్పుడు సార్ చాలా చిన్నగా సార్కి పిల్లలంటే చాలా ఇది అనమాట. నేను టీచర్గా చేసిన చాలా మంది టీచర్స్ హెచ్ఎం చేసాను కానీ సార్ పిల్లలతో ఎంత ఇదిగా ఉండేవాళ్ళంటే పాఠశాల ఇది స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ సార్ చాలా ఇదిగా ఉన్నారు. మరి నాకు తెలిసి సార్ ఎంత బాగున్నాక హాస్పిటల్లో ఉన్నారు. సార్ అంటే బాగున్నారు. నిజంగా నా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎవరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూపిస్తున్నాను. నేను ఇక్కడ 2002 పుస్తకానికి పనిచేశాను. అంటే 2014లో వచ్చా. 2 years పనిచేశాను. నాకు హ్యాపీగా స్కూల్ పనిచేసాను. 2 years కూడా అది స్ట్రెంత్ కూడా బాగుంది. పిల్లలు కూడా బాగా చదివాను. అయితే చెప్పండి ఇప్పుడు పిల్లల కంటే అప్పుడు పిల్లలు చాలా ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ప్లే స్కూల్స్లో టీచ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్లే స్కూల్స్లో కానీ పిల్లలు అసలు ఎన్నో వాల్యూస్ ఉంటాయి. పిల్లలు రెస్పెక్ట్ ఉంటుంది. కాలేజెస్ కంటే దూరంగా ఉంది ప్లే స్కూల్స్.
ఓకే శుభాకాంక్షలు. నా పేరు గుర్తున్నాడు ఫేమస్ సార్ కదా. నేను దేనికి ఫేమస్ అని చెప్పండి బాగా. ఇంగ్లీష్ కాదు చెప్పాలి, ఇంకా సోషల్ కూడా కాదు, ఇంకా హిందీ కాదు. ఇది నేను చెప్పినప్పుడు బాగా డబ్బులు కొట్టేవాడిని నేను, బాగా కొట్టేవాడిని నేను. మర్చిపోయినట్టున్నారు మీరు. ఎక్కువ నేను బాగా కొట్టేవాడిని. సార్ వాళ్ళు కూడా హెచ్చరించేవాళ్ళు, అట్లా కొట్టద్దు పిల్లల్ని చెప్పేవాళ్ళు. ఇక్కడ లైఫ్ లో నేను 3 విషయాలు చెప్తామా. నేను, నువ్వు అంటే మీరు, మనం, ఈ 3 విషయాలు చెప్పి నేను చేస్తా. నేను 2000 సంవత్సరంలో నవంబర్ 14వ తారీఖున ఇక్కడ ఉపాధ్యాయుడిగా చేరాము నేను. ఇట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నిజంగా ప్రకృతి దాని యొక్క ఒరిజినాలిటీ కలిగి ఉన్నటువంటి రోజులు అవి. అది ఇక్కడే, అవునా, ఆంధ్ర తెలంగాణకు మేలు కలిగినటువంటి గొప్ప సంస్కృతి వర్ధిల్లే ప్రాంతం ఇది. దిస్ ఈస్ a rare specimen of an example. కేంద్ర బిందువు మొన్న మధ్య ఫేస్బుక్ లో నేను నిన్న కూడా చెప్పే పిల్లలకి, నిన్న కూడా వచ్చాను ఫేస్బుక్ లో, నేను మీ తల్లిని మార్చుకున్నారు, మీ యజమాని తల్లిని మార్చుకొని మా తల్లి మాత్రం ఆ తల్లి, అప్పటి తెలుగు తల్లి, సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలుగు తల్లి అని ఐ డేర్ సే అని పెట్టాను నేను. మా పాట కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ. నేను సాయంత్రం పే చేయించినాం మేము. సరే, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, అది వేరే విషయం, మనకు అనవసరం. ఆంధ్ర తెలంగాణ యొక్క మేలు కలయిక గొప్ప స్థానము ఈ ప్రాంతం. దాన్ని మేము ఎంజాయ్ చేయగలిగినాం. పాఠం చెబుతుంటే కాలువ యొక్క ప్రవాహ జరి, ఆ వినసంపైన ఆ సంగీతం వినపడుతూ ఉంటే చెవులకి, మేము పాఠం చెప్తూ ఉంటే లోపల పులికించిపోయేవాడిని. అవునా, ఎంత అద్భుతం. బయటికి వచ్చినప్పుడు ఆ దూరంగా, అవునా, ఆ 2 గుట్టలు చూసుకుంటా, వాటిని చూసుకుంటా దోవలో మేము ఆ హీరో పుట్టు మీద వచ్చేవాడిని. నేను ఫస్ట్ లో ఎంత మైమర్చిపోయేవాడు నేను. ఒక్కోసారి బస్సుకు వచ్చినప్పుడు ఆ పొలం గట్ల మధ్య గట్టదారిలో వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకృతి శోభను చూసి నేను ఇష్టపడేవాడిని ఉంటాం. అందుకని శివరాశ్వర గారిని అప్పుడప్పుడు నీ రూమ్ లో ఉంటా అంటే ఉండమనేవాడు, అప్పుడప్పుడు ఉండేవాడిని నేను. దానికి ప్రధానమైన కారణం అది. ఐ ఎంజాయ్ ది ఎన్వైరన్మెంట్ ఇన్ దిస్ ఏరియా. ఒక టీచర్ గా నాకు మెచ్యూరిటీ ఇచ్చినటువంటి ప్లేస్ ఇది. ఎన్నో అనుభవాలు కింద మీద పడ్డటువంటి అనుభవాలు నేర్పినటువంటి ప్రదేశం ఇది. ఐ వాజ్ ఎంజాయింగ్ మై జాబ్ సో మచ్. ఇక్కడ నేర్చుకున్న గుణపాఠాలు నేను చాలా ఇంప్లిమెంట్ చేశా. వీళ్ళందరూ కూడా నాకు జమలే సార్ చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అబ్బాయిని అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలని చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు 25. అవునా సార్, అఫ్సర్ సార్ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. 1200 జీతం అప్పుడు మాకు సార్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకునే వాళ్ళం మేము. సో చాలా గొప్ప క్షేత్రం ఇది. నాకు అంటారు సాధారణంగా, మనం తొలిసారిగా తల్లి ముఖం చూసిన మొదటి క్షణము, తొలిసారిగా చూసిన సినిమా, తొలిసారిగా తిన్న పాయసం లేదా బిర్యానీ, తొలిసారిగా తీసుకున్న ముద్దు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు మీరు, తొలిసారిగా చేరిన ఉద్యోగం, తొలిసారిగా చేసిన ప్రదేశము, తొలి వివాహ మహోత్సవం జరుపుకుంటారా? ఫస్ట్ యానివర్సరీ మీరు, మ్యారేజ్ డే, ఆర్ యూ సెలబ్రేటింగ్ ఆర్ యూ హావ్ ఫర్గాటన్ దట్? మర్చిపోయినా సార్ ఇప్పుడు అంటారా? మీకు కూడా 40 వస్తున్నారు, 38, 39 వస్తున్నారు. మ్యారేజ్ డే ఐ థింక్ ఇట్ హ్యాస్ బికమ్ అవుట్డేటెడ్ ఫర్ యూ. అవ్వద్దు దయచేసి. సో ఇది నేను ఇక్కడ అద్భుతంగా ఏం చేసేసామని మధ్యలో 1 సంవత్సరం పారిపోయా. అంటే ఎందుకు పారిపోయా అంటే 1200 జీతం చేయలేక పారిపోయినా. హర్యానాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేశా. సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ దాదాపు స్టార్టింగ్ శాలరీ 6000 16,000 వచ్చేది నాకు 2001లోనే. బట్ ఐ కుడెంట్ డైజెస్ట్ మై సెల్ఫ్ దేర్. ఉండలేకపోయా. బహుశా ఈ వాతావరణం, ఈ ఛాయలు, మీ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఎంత ప్రేమమూర్తులు అంటే మీరు, నేను అసలు మీ తర్వాత బ్యాచ్ కూడా బాగా కొట్టా 2005. ఫస్ట్ నా గురించి చెప్తా. ఎందుకంటే 2000 సంవత్సరంలో నవంబర్ 13 ఈ స్కూల్లో జాయిన్ అయ్యి, ఈరోజు డేట్ కూడా 13. అనుకోకుండా 13వ తారీఖునే మరి ఏదో రాసి పెట్టుందేమో. అది కాకతాళీయం కావచ్చు, లేదా యాదృచ్ఛికం కావచ్చు, లేదా ప్రకృతి అలా క్రియేట్ చేసి ఉండొచ్చు. ఆల్రెడీ వేణు సార్ చెప్పినట్టు మళ్ళీ 13వ తారీఖు వస్తున్నాను. వాస్తవాన్ని నిన్న రావాలి, నిన్న కార్యక్రమానికి రావాలి. పల్లవి వాళ్ళ బ్యాచ్ ఫోన్ చేశారు, కానీ నేను అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ బట్టి రాలేకపోయా. రాలేని ఇన్ఫర్మేషన్ కూడా బ్యాచ్కి చెప్పాను. ఎందుకంటే మనం రాలేకపోతే ఏమనుకుంటారంటే ఇంత పిలిచినా రాలేదు అని ఒక బాధ మిమ్మల్ని ఎప్పుడు తెలుస్తుంటుంది. ఆ బాధ ఉండకూడదని చెప్పేసేవాళ్ళకి. నిన్న 4 ఫంక్షన్లు ఉన్నాయి నాకు. ఒక్క ఫంక్షన్కి అటెండ్ కాగలిగి ఆ 3 ఫోన్లు మాట్లాడు, ఆ 3 ఫంక్షన్లో పాలైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడి చెప్పాడు, పరిస్థితి చెప్పాడు. ఇంపార్టెంట్ ఏంటంటే మా ఓన్ బ్రదర్, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి మెడిసిన్ అయిపోయింది, పీజీలో 300 ర్యాంక్ వచ్చింది.
సందర్భంగా పాల్వంచ పెద్దమ్మ గుడిలో చిన్న ఫంక్షన్ చేశారు అన్నయ్య. మరి ఓన్ బ్రదర్ ఫంక్షన్కి ఉండాలి కదా, కానీ నా మనసంతా ఇక్కడే తిరుగుతూ ఉంది. పల్లవికి 2 సార్లు మెసేజ్ పెట్టి అమ్మ వీడియో కాల్ ఛాన్స్ ఉంటే ఫోన్ చెప్పిరా మాట్లాడతా సార్లు ఉన్నాం చూస్తా అని. నిన్న 3 సార్లు వచ్చారట, ఈరోజు మాత్రం అందరం వచ్చినాం. మీరు మరి ఏ పుణ్యం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ అదృష్టం ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది వచ్చారు, సార్లు తక్కువ మంది వచ్చారు. ఈరోజు పిల్లలు తక్కువ వచ్చారు, సార్లు ఎక్కువ. మొత్తానికైతే బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ చేశారు. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కలిసి మొత్తం బ్యాలెన్స్ చేశారు. 24 సంవత్సరాల క్రితం ఫస్ట్ నేను వెన్నవల్లిలోకి వచ్చేటప్పుడు, సరే అది చెప్తానికన్నా ముందు నా ఫ్యామిలీ గురించి చెప్తా. మై నేమ్ ఈస్ పిల్లల మరి శివనరసింహారావు. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఎట్ ఎల్లారెడ్డి మండల్ అడవిలింగాల్ హై స్కూల్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అచీవ్మెంట్స్ ఉన్నాయి, అంటే గొప్పతనంగా చెప్పుకోవట్లేదు. ఐ ఎంజాయ్డ్ మై జాబ్ ఇన్ ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మూమెంట్. నేను చేసే ప్రతి పనిని ఇష్టంతో చేస్తా, ప్రాణం పెట్టి చేస్తా. అదే భగవంతుడు నాకు ఇచ్చిన వరం. అమ్మ ఒకటే చెప్పింది, నువ్వు ఎక్కడ నుండు నీ మీద ఆధారపడ్డ వాళ్ళకి న్యాయం జరగలనా అని చెప్పింది. ఆ ఒక్క సూత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా. నేను ప్రభుత్వ ఉద్యోగిగా ఈ పాఠశాలలో జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి నియామకం, ఇక 24 సంవత్సరాలు నేను ఏ జాబ్ దగ్గరికి రాయలేదు. అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి నేను ఎంత ప్రేమిస్తా అని తెలియడానికి ఇది ఒకటే కారణం. రమయ్య గారు కూడా ఇందాక కారణం వచ్చినప్పుడు అన్నారు, మీరు ఈ ఫీల్డ్లో ఉండరు, బాగా హుషారుగా ఉన్నారు, నాలెడ్జ్ ఉంది, వేరే ఫీల్డ్ సెటిల్ అయి ఉంటారు అనుకున్నారు సార్. ఇదే మాట చాలా మంది చెప్పారు, కలిసిన ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు. ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఏదో అవుతావు అనుకున్నావు, నువ్వు టీచర్గానే ఉన్నావని. వాళ్ళ ఆలోచన నాకెందుకు, నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సెకండ్. నా వృత్తిలో నా కుటుంబ పరంగా, సమాజ పరంగా, పాఠశాల పరంగా ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తాను. నిన్న కాక మొన్న ఫీల్డ్ ట్రిప్ వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకుని వెళ్ళినాం, 34 మంది పిల్లల్ని. ఒక డోనర్ అక్కడ పరిచయం అయ్యారు. మొత్తం ఖర్చు నేను ఇచ్చేవాడిని కదా సార్, మీరు మా స్కూల్కి చాలా చేస్తున్నారు, పిల్లలకు అసలు చదువు అంటే తెలియదు, చదువు విలువ తెలిసింది, మండల స్థాయి ర్యాంకులు వస్తున్నాయి, జిల్లా స్థాయి ర్యాంకులు వస్తున్నాయి, మొత్తం నేను డొనేట్ చేస్తా అన్నారు. లేదు ట్రిప్ డొనేషన్ నాకొద్దు, పిల్లలకు ఉపయోగపడేదంటే 2 lakhs ఇచ్చారు పిల్లలు స్కాలర్షిప్ రూపంలో. తర్వాత పిల్లలకు మొత్తం అపీరెన్స్ మార్చడానికి ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నా మీరు కూడా మీరు చదువుకుని ఈ పాఠశాలకు ఏం చేయగలుగుతున్నది ఒకసారి ఆలోచించండి. నేను ఎస్జిటికి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ, అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. నేను ఫస్ట్ కలిసింది అప్సర్ గారి అంత వెల్కమ్ నేచర్ అంటే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు నన్ను ఫస్ట్ 5 days నాకు ఇల్లు దొరికేదాకా. నా ఇల్లు కూడా సారే చూసి పెట్టారు. ఎందుకంటే నేను కొత్త జవనే సార్ అనేవాడు, అప్పుడప్పుడు జానకి బోస్ గారు నన్ను భయపెడుతుండేవాడు. జాబ్లో వచ్చిన కొత్త కాబట్టి నాకు 7 పీరియడ్లు చేసేవాడు, మీకు గుర్తుందో లేదు. ఒక్కటే ఒక పీరియడ్ వాలీబాల్ ఆడుకోవడానికి ఉండేది, అప్పుడు కూడా సార్ వచ్చి అబ్జర్వ్ చేసేవాడు, ఇంకెక్కడ క్లాస్ ఉందా అంటే. అంత పని రాబట్టుకునేవాడు. పని రాక్షసులు అంటారు చూసారా, జానకి బోస్ గారి దగ్గర ఆ లక్షణం ఉంది. సార్ ఒక మాట చెప్పారు, నేను ఎప్పుడు మర్చిపోయాను జీవితకాలం కూడా. సరే సార్ మిగతా విషయాలు ఎట్లుంటారనే తర్వాత విషయం, కానీ పిల్లలకు న్యాయం చేయడం విషయంలో ఎట్లుంటారంటే ఒక ఉపాధి. ఇక్కడే ఉన్నా, ఎంత పరిజ్ఞానాన్ని గుర్తు సంపాదించాను ఈ ఉపాధ్యాయులతో. నేను చెప్పాలంటే శివ గారు వేణుగు వారి వచ్చి లీడ్ చేస్తారంటే కూర్చోబెట్టి చెప్పారు, మనం ఆదర్శంగా ఉండాలి పిల్లలకి. వాళ్ళు ఏమనుకున్నా ఇది చేసేది, నేను దిగిపోతున్నాను, ఈ జీవితంలో ఉంటారు కాబట్టి ఉన్నాడు కాబట్టి ఆచరించండి అని చెప్పా. సార్ అప్పుడు ఏమనుకోలేదు సార్లే, ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి కోసం చెప్పే మాట. కానీ నేను పిల్లల్ని కొట్టినా కూడా ఏ పిల్లలు నాకు అంత నా పిల్లలే, కానీ పనిష్మెంట్ ఎక్కువ ఇచ్చేవాడు. నేనే స్కూల్లో ఎక్కడ ఎవరు లేను వాస్తవం చెప్పాలంటే. అయితే ఒక విద్యార్థికి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ఇవ్వాలంటే ఆర్థికంగా బలపడ్డారు, పావలా డబ్బులు ఇస్తే చేతికి పిల్లలకి ఆనందం ఉండేది. ఎన్ని చాక్లెట్లు వచ్చాయో, ఎన్ని శనగపప్పు వచ్చేదో, ఎంత బెల్లం వచ్చారో ఆ రోజుల్లో తిండి. డబ్బులు లేవు, గదులు ఉన్నాయి, ఏం చేయాలా అంటే మీరు అంతా తెలియదు. మీకు दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వు
నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. అలంకరించినటువంటి సహా ఉపాధ్యాయులందరికీ కూడా ఒకసారి వెన్నవల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఒకసారి సార్లందరూ గత చరిత్ర చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఒకటి రెండు చెప్పేసి మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా, నేను 1982లో వచ్చాను డిసెంబర్ నెలలో. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్డు నిర్మాణం కానీ ఏమీ లేవు. ఈ కాలం వచ్చినటువంటి ఫస్ట్ డేస్ అయ్యి కల్లూరు వరకు బస్సులో రావడం, కల్లూరు నుంచి సైకిల్, ఆ తర్వాత చెన్నూరు వచ్చిన తర్వాత కాలువకట్ట మీద ప్రయాణం. ఇది కూడా సరిగా సాగేది కాదు. అప్పుడు కూడా షూ ఉండేది, తక్కువ ఇవన్నీ ఉండేవి. కానీ ఈ షూ తీసి ఏం చేసేవాళ్ళం, పని పాడైపోద్దని చెప్పి హ్యాండిల్ కట్టేవాడు. హ్యాండిల్ కట్టి పైన ఇంతవరకు మోకాళ్ళ వరకు వచ్చేవాళ్ళం. ఎంత తొందరగా బయలుదేరినా 10:30 అయ్యేది. నన్ను చూసి పిల్లలు ఆ బ్రిడ్జి వరకు పరిగెత్తుకొచ్చాడు, సార్ వస్తాడు, సార్ వస్తున్నారు, సార్ వస్తున్నారు. అలాగా కొన్ని రోజులు సాగిన తర్వాత నాలో ఎక్కడో నైరాశ్యం ఏర్పడింది. ఇంత తెలివితేటలు ఉండి ఈ బురదలో పనిచేయటం ఏంటి, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఈ జాబ్ అక్కర్లా పోడక్కర్లేదని చెప్పి రాజు సార్ ఉన్నారు. లేదు సార్ మీరు పోవడానికి వీల్లేదు, వద్దు వద్దు అన్నారు. అప్పటికే నాకు 22 ఇయర్స్ వచ్చినాయి. అప్పుడే కాలేజీ నుంచి రావటం, యంగ్ బ్లడ్ అలా ఉండేది. తర్వాత ఏమి తోచేది కాదు, ఏం చేయాలి, రిక్రియేషన్ లేదు. దానికోసం ఏం చేశాను, ఇంటికి వెళ్తే ఏం లేదు, మళ్ళీ వండుకోవడం, అది కూడా కిరుసు స్టవ్, చచ్చే వాసన. ఏం చేయాలని చెప్పి పిల్లలతోటి, తర్వాత పిల్లల్ని ఆటలు ఆడించటము, పొద్దుపోయిందాక ఇక్కడే ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత చేసేది ఏం లేదు కాబట్టి. అలాగే మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ 8:30 కల్లా వచ్చేవాళ్ళం. అప్పుడు గేమ్స్ ఆడుకునేవాళ్ళం. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఏమైంది అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఎక్కడంటే ఏలూరు జిల్లాలో వచ్చింది. అప్పుడు ఈ నరసింహాచారి గారు వీళ్ళందరూ ఉన్నారు. అప్పటికి 6 months అయిపోయింది. పిల్లలు, గ్రామస్తులు మొత్తం ఏమయ్యారంటే బాగా అటాచ్మెంట్ అయిపోయారు నాతో. ఈ సార్ లేకపోతే స్కూల్ లేదన్న స్థాయికి వచ్చేసారు. సార్ నాకు ఇట్లా ప్రమోషన్ వచ్చింది, నేను వెళ్తానని చెప్పి నరసింహాచారి గారి దగ్గర ఒక్కసారి లెటర్ చూపించాను. అమ్మో అఫ్సర్ గారు మీరు పోవడానికి వెళ్ళేది, ఇక్కడే ప్రమోషన్ వస్తుంది, మీరు ఇక్కడే ఉండాలి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు వచ్చి మొత్తం అసలు మీరు పోవడానికి వెళ్ళలేదన్నారు. అలాగా ఆ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వచ్చాడు ఒక రోజు ఆయన. అప్పటికేమైందంటే ఈ మొక్కలు నాటించి ప్రతి మొక్క దగ్గర ఒక బోరు వదిలిపోమ్మనా పోయేటట్టు పరిస్థితి లేదు నాకు. అందుకోసం ఏంటంటే మొట్టమొదటిసారిగా నేను చెప్పేది ఏంటంటే, వేణు సార్ చెప్పాడు, ఇక నదీ జరములు జలజరములు ఏమి రావు నాకు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అనేదే నాకు బేస్ అయిపోయింది. ఇక్కడ అనేది ప్రజలతోటి ఎలా మెలగాలి, పిల్లలతోటి ఎలా ఉండాలి అనేది నాకు ఇప్పటి వరకు ఇక్కడ కూడా నేర్పినటువంటి గుణపాఠమే. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను పిల్లలతోటి ఎంతైతే సరదాగా ఉంటానో పెద్దలతో మాట్లాడలేదు. ఎంతవరకు అంటే ఇచ్చావా పుచ్చుకున్నావా లేదా అంటే అలా ఉంటుంది అనమాట. ఎందుకు నా బిడియం మొదటి నుంచి ఉంది. పిల్లలంటే ఇక 100 జోకులు వేసుకునేది చేసుకుంటాను. ఇక చిన్న పాయింట్కి వచ్చేస్తాను. ఇప్పుడు మీరందరూ సార్లందరూ చాలా ఏం చెప్పారు, ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఉండాలి అని అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే కదా నవ్వేది, లేకపోతే వద్దులే. దీనికోసం ఎలా ఉండాలనే దాని గురించి ఆరోగ్య సూత్రాలు 2-3 చెప్పేసి, ఫస్ట్ అన్నిటికంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. అంటే ఆరోగ్యం లేనిది ఏమీ చేయలేము. ఈవెన్ ఒక పుస్తకం చదవలేము, భార్య పిల్లలతో మాట్లాడలేము, ఏది చేయలేము. ఉన్న సంపద అంతా ఏముందంటే హాస్పిటల్ దగ్గర సరిపోతుంది, జీరో అన్నమాట. మరి ఈ మహాభాగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలా ఉండాలి, అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ దీనికి ఏంటంటే
నాకు పూర్ణచంద్ర గారు చెప్తుంటే అక్కడ దాకా వినపడుతుంది మితాహారం ఇవన్నీ అన్నారు. నాకు అవన్నీ కాదులే కానీ మితాహారం కాదు కానీ తన కోపమి తన శత్రువు అన్నారు. ఇది మెయిన్ అన్నిటికంటే. ఆహారం సంగతి వదిలేయండి, కేజీలు తినేవాడు కూడా మంచిగానే ఉన్నాడు, అర కేజీ తినేవాడు కూడా డయాబెటీస్ ఇవన్నీ వచ్చేసి చదువుతున్నాడు. అది కాదు, తన కోపమే తన శత్రువు. ఈ శత్రువు అంటే ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా ఉంటుంది. ఇంత చండాలానికి మీరు ఆహ్వానం పొంది దీంట్లో ప్రో హార్మోన్స్ అంటే పాజిటివ్ హార్మోన్స్, నెగిటివ్ హార్మోన్స్ అని ఉంటాయి. పాజిటివ్ హార్మోన్స్ ఏం చేస్తాయి అని అంటే మనల్ని ఆనందంగా చక్కగా ఉండేటట్లు చేస్తాయి. ఎప్పుడు వస్తుంది? చక్కటి నలుగురితో మాట్లాడినప్పుడు పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒక మంచి పిక్చర్ చూశారనుకోండి, హారర్ ఫీలింగ్ రాకుండా, అప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. ఏదీ లేదు, చిన్నప్పుడు చూసారని మీకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అరే పచ్చని చెట్టుకి వెళ్ళి చూడరా ముళ్ళు తీస్తే ఉంటుందంటే మనము పచ్చని చెట్టుకి సెరోటోనిన్ అని ఇలాంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అలాగే ఏమి తోచినప్పుడు ఏం చేస్తారంటే భార్యతో కలిసి పిల్లలతో కలిసి ఏ సీషోర్కి వెళ్తారు. ఇంటికి వచ్చిన తర్వాత గమనించండి ఎంత ప్రవర్తనలో మార్పు వస్తుందో. దానికి కారణం కూడా ఏంటంటే ప్రో హార్మోన్ అన్నమాట. ఎప్పుడైతే విసుగ్గా చిరాగ్గా ఉంటామో ఇది ఏమవుతుంది, లోపల ఎడ్రినాలిన్ నారింది, అవసరమైతే మజ్జిగ ఇచ్చింది, అబ్బో ఆ అమ్మాయి చేసుకుంటే మంచిది అని చెప్తారు. ఇది పుణ్యం. ఈ పుణ్యంతో ఏమవుతుంది అని అంటే మంచి భర్త వస్తాడు. ఇలాగ సింపుల్ చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఒకప్పుడు విద్యార్థులు, ఇప్పుడు కాదు, ప్రజెంట్లీ రిలేషన్ ఉంది. వీటిని వదిలిపెట్టి పోవాలంటే చాలా బాధపడ్డం ఉన్నారు. అది వాస్తవం. ఎందుకంటే చాలా ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఒబిడియంట్, చాలా చూడముచ్చటగా. మేము అటు నుంచి సైకిల్ వేసుకొని చిన్న సాహిబ్ గారు నేను వస్తుంటే ఆ గొడవపుడి పిల్లలు, ఆ ఎర్రమడి పిల్లలు అక్కడే సైకిల్ గుడ్ మార్నింగ్ సార్ అనుకుంటా వస్తుంటే చాలా ఆనందం అనిపించేది. మేము రిటైరింగ్ స్టేజ్కి వచ్చేవరకు అలాంటి పరిస్థితులు లేవు. హలో సార్, హాయ్ సార్, అవుడు ఈడు ఎవడు అనే పరిస్థితి వచ్చింది. అరే పరీక్ష పెట్టి దమలయ్య గారు ఈ చెట్ల కింద కూర్చోబెట్టి ఇద్దరమే ఇన్విజిలేషన్ చేసినామని చెప్పారు. వాడు పరీక్షకి ఎగ్గొట్టి ఏ కాలువలమ్మటో తిరుగుతుంటే ఆ కాలువమ్మటి అయ్యా మయ్యగా రారా, నీకు మార్కులు పంపించాలరా, 20 మార్కులు ఉన్నాయి, నీకు 20కి 18 ఎత్తరారా, లేకపోతే వాడు చూసి రాయరా, వాడు రాకపోతే ఇంకోటితో రాపిచ్చైనా మార్కులు వేసి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమీ లేనట్టుగా ఈ చుట్టూతా గుండు కొట్టి పైన పొడుగు చుట్టూ పెంచుతున్నాడు. దాన్ని చూస్తేనే పట్టుకొని కొట్ట బుద్ధి అయింది. అంత అసహ్యంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడి 2000 ఎట్లా భగవంతుడా తొందరగా రిటైర్ అయితే బాగు. జమలయ్య గారు రిటైర్ అయినప్పుడు జమలయ్య గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆనందపరిచినందుకు, మీ అందరికీ మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకున్నందుకు, మిమ్మల్ని అందరినీ మేము కలిసినందుకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. సరే, ఎనీహౌ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్నవెల్లి అంటే నాకు ఫస్ట్లో ఒక 2 నెలలు ఈ స్కూల్కి రాకుండా ఉండాలని భగవంతుడు 10 సార్లు. ఎందుకంటే ఈ హెడ్ మాస్టర్ గారు జానకి బోస్ గారి గురించి ఇక్కడ సస్పెండ్ అయిన టీచరు నేను చింతూరులో చేస్తాను, భద్రాచలం అవుతున్నా, వెంకటేశ్వర రెడ్డి ఈడీ. ఆయన జానకి బోస్ గారి దగ్గర కారేపల్లి ములకల్పల్లిలో చేసి సస్పెండ్ అయ్యాడు. ఆయన అక్కడికి వచ్చాడు చింతూరు. అమ్మోను వాడికి పోయిన వాళ్ళు కష్టమే, నువ్వు కూడా సస్పెండ్ అవుతావు అని బెదిరించాడు. అయితే అదృష్టశాతం ఏంటంటే ఒక 40 రోజులు పోస్ట్ పోయింది కోర్టు వల్ల. ఇక అయిపోయింది అనుకున్నాం. కానీ మళ్ళీ నాకేంటంటే నాది ఎజిటీ, నేను పిఎస్ 1 to 5 వరకే కదా. నాకేమో దాదాపు 87 నుంచి హై స్కూల్ అలవాటున్నాడు. మణుగూరుపేట స్కూల్లో 97 వరకు హెడ్ మాస్టర్ టీచింగ్ ఎక్కువ చేసేవాడిని. పిఎస్ చెప్పడం అలవాటు లేదు. అందుకని హై స్కూల్లో కోరుకున్నాం మూలవాప అయినా సరే. సరే వచ్చి రాగానే బెదిరించాను నాకు. సార్ 8th క్లాస్ ఇక్కడ కూర్చుండేది ఉన్నారు. అందరూ జమలయ్య గారు క్లాస్లో ఉన్నారు, అప్సర్ గారు క్లాస్లో ఉన్నారు, బిఈ సార్ కూడా క్లాస్లో ఉన్నారు. మీరా వచ్చాడు, మనం వైట్ టైం పెట్టేసుకుంటాడు. నేను ఆయన హెడ్ మాస్టర్ అనుకున్నాను. చిన్న సారు మీ అందరూ కలిసి వేసిన కోర్టు వేసాను. నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్లో పోతే దాదాపు 15 వచ్చింది. ఫుల్ స్విప్ చేసాం. దాదాపు
తర్వాత అదే కాన్ఫరెన్స్ వచ్చి స్కూలే పెట్టాము. ఒప్పుకోవాలా మా సార్ జోనయ్య గారు అఫ్సర్ గారు ఒప్పుకోవాలా. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఫేస్ చేస్తామని నన్ను పిలిచి నువ్వు చేస్తావా చేయవా అని చేస్తాను. ఎందుకంటే నా ప్రైవేట్ స్కూల్ అంటే దాదాపు 1200 మంది, దానికి హెడ్ మాస్టర్ నేను. ఈ 7 దిగ్విజయంగా జరుపు ఆయన చూసి జరిగి వస్తాడు. సార్ మీరు ఉంటే నేను చేస్తాను అన్నాడు. చేస్తా సార్ అన్న. ఇక సార్ నొప్పించారు, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. అఫ్సర్ గారి భయం ఏంటంటే ఏమో కొన్ని చికాకులు అవుతాయేమో అని వాళ్ళ భయం. ఇక అందరూ కోఆపరేట్ చేస్తారు, చక్కగా జరిగింది. తర్వాత జానికి పోసుకోవాలండి కళ్ళం నీళ్ళు కూడా వచ్చేది సార్ అఫ్సర్ గారు. ఈసారి తప్ప ఇక అవమానం పోయే బదులు ఇట్లు పోవటం పెట్టడం రేపు వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ వస్తే తీసేస్తారని వింటాను. అది విషయం. తర్వాత పక్కకి తలాడు పోయినా. ఇంకో చిత్రం ఏంటంటే ఇక్కడ తలాడు పోయినా సార్, ఇక్కడ సాయంత్రం 3 దాకా జరిగింది, 2:30-3 దాకా జరిగింది కదా. దాదాపు 10 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం పోతామంట 10 ఇక్కడ ఈ సంవత్సరం ఇవాళ రేపు ఉంది అనుకుంటాం. 90 పెట్టి రేపు బాస్ వస్తాను పోతే. సరే ఏమైనా మామూలుగా ఇక్కడ పిలిచి కలిపినందుకు చాలా సంతోషం. మీరు మంచి అభివృద్ధిలో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్ గారు, శ్రీనివాసరావు గారు, వీళ్ళల్లో అప్సర గారు, నేను, ఇందాక పెరిగినటువంటి వేణు గారు, మేము ముగ్గురు కలిసి చేసాం. 2002 నుంచి 2005 దాకా హై స్కూల్లో కలిసి చేసాం. తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళారు. నేను 96లో వచ్చినప్పుడు నా స్టూడెంట్స్ నాకు నిన్న శాసగిరి ఫోన్ చేసి చెప్పాడనమాట. నాకైతే వాస్తవం తెలియదు వాళ్ళు ఉందని, తప్పనిసరి రావాలి. నేను అసలు వాస్తవం ఇవాళ ఖమ్మం వెళ్దాం అనుకున్న పని ఉంది. పని వాళ్ళు పిలిచారు అని వచ్చారు. మీలో చాలామంది మీ పేరెంట్స్ మా క్లాస్మేట్స్ కొంతమంది. అయితే ఈ స్కూలు డెవలప్ కావడానికి ఇందాక మరి జోలయ్య గారు చెప్పినట్టు కౌన్సిల్ జగ్గయ్య గారి ఫౌండర్, ఆయన ఆ రోజు కష్టపడి ఈ స్కూల్ కట్టించబట్టే ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేసేటువంటి అవకాశం జరిగింది. ఇంతమంది పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితిలో రావడానికి గల కారణమైందనమాట. అయితే అప్సర్ గారు ఇక్కడ చెట్లు వేశారు వాస్తవంగా, కానీ ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఈ వరుసంతా నరకాల్సి వచ్చింది, అడ్డం వచ్చింది సార్. నేను అప్పుడు ఏడే ఉన్నాను. 2009లో ఆ బిల్డింగ్ కట్టడం కోసం ఆ వరుస అక్కడ తీయాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తీయాల్సి వచ్చింది. ఆ రోజు చాలా బాధేసింది వాస్తవంగా. జరిగేది వీటి మధ్యలో ఈ చెట్లు పరిహాసం చేసుకుంటూ నువ్వు వేసావంట కదా నేను నరికేస్తాను అని అపరిహాసం చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా నేనేమో అనలేదు. సుమారు దానికి అంటే పద్యం అప్ప చెప్పండి అని చెప్పాడు. నవ్వుతా ఉన్నాడని చదువు వచ్చాడని చెప్పాడు. కూడా దేనంగా ఉన్నాడు చూడు, వాళ్ళు లేపు అడిగేవాడు సార్, లేపు కొట్టేవాళ్ళు. తర్వాత నాకు సార్తో జరిగిన అనుభవం, అస్పర్ సార్ జరిగిన అనుభవం ఏంటంటే, నాకు 8th క్లాస్లో బయాలజీ బుక్స్ ఉంది కదా మన గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేలిరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోన్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని. పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా, నేర్చుకుంటారా? తరంగిణులకు లలిత రసాల పల్లవ Housefully
యాటిట్యూడ్ పొంగల్ Girls, no dangal. Celebrate the Pongal. $5 55 55 కష్టం 50 షాప్లో కొనుక్కోవచ్చు అది. నెక్స్ట్ 82 82 82 82 82 3 4 34 34. నెక్స్ట్ ఫ్యాటీ నెంబర్ 21 71 71 నేనే అరే డబ్బులు పెట్టుకుంటే తొందరగా తెలిసేది. 46 84 84 84 8 పక్కన 4 89 నెక్స్ట్ 48 48 నెంబర్ 1 నెక్స్ట్ 83 83 ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ ఇక్కడ నంబర్లు అయిపోతున్నాయేమో అని మీరు ఇవ్వట్లేదు. 52 ఫస్ట్ లక్కీ నెంబర్ ఎవరు? 15 15 22 22 అదేంటో చెప్పరా తీసి పెడతా. 38 38 అయిపోయిందా? సెకండ్ 74 74 74 74 43 43 45 అసలు చెప్పను. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో,
గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche shippe friendship ride. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి
ముళ్ళు ఉంటా స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche shippe friendship ra. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా